నమస్కారం. ఆంధ్ర టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, రేవంత్ రెడ్డి స్పష్టం. సీఎం జగన్ పై దాడి కేసులో కొనసాగుతున్న విచారణ. ఈ ఏడాదిలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు. తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త వాయిదా కోరారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ వల్లే రుణమాఫీ చేయలేకపోయామన్నారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతాంగానికి నారాయణపేట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నారన్నారు రేవంత్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ అమలు చేసిన విధంగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఇక వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ సైతం వచ్చే సీజన్ నుంచి ఇస్తామన్నారు రేవంత్. బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి. తన ఇంట్లో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉండదన్నారు. తనను పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మరోసారి ఆరోపించారు. కార్యకర్తను పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను. కార్యకర్తల నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను. కార్యకర్తలు కూడా ఒకవేళ కోరుకుంటే ఏది జరగాల్సి ఉంటే అది డెఫినెట్ గా జరుగుతుంది. ఏముండదు, అవన్నీ ఉత్తర పత్రాలు. వర్షం పడకముందే నువ్వు దుక్కి దున్నావు అనుకో, ఈ సన్నాసులే కదా ఎమ్మెల్యేలు. కొత్తగా ఉంది, మాస్క్ వేసుకుంటారా మూసుకేసుకుంటారా, ఏం చేసుకుంటారు? ఏముండదు. ఇప్పుడు వీళ్ళే కదా గత 9 ఏళ్ల నుంచి దాదాపుగా ఈ సద్ది మొక్కలే కదా ఉన్నాయి. ఈ సద్ది మొక్కలు మళ్ళీ కొత్తగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా? ఏంది, వాళ్ళ మొక్కలు తెలుసు కదా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాళ్లదాడి ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్ దగ్గర ఈ దాడి జరగడంతో స్కూల్ బిల్డింగ్ పై నుంచి రాళ్లు రుబ్బినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్లను తనిఖీ చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా దాడి జరిగిన ప్రదేశాన్ని ఏరియల్ సర్వే నిర్వహించారు. దీని ద్వారా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్ గా ఒక రాయి అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది. అది సీఎం గారికి ఎడం వైపు, అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అది సీఎం గారికి లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కన ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా ఎన్హాన్స్మెంట్ కోసం FSL ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్, సెప్టెంబర్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లెనినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్ల కాగా ఈ ఏడాది 106% అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దశాబ్ద కాలంలో IMD వార్షిక తొలిదశ అంచనాల్లోని సాధారణం కన్నా అధిక వర్షపాతాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సింగపూర్ ప్రధానిగా దాదాపు 2 దశాబ్దాలుగా పాలన సాగించిన లీ సియన్ లూంగ్ వచ్చే మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు. నాయకత్వ మార్పు అనేది ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైన క్షణమని పేర్కొన్నారు. ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు. సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ పెద్ద కుమారుడైన లీ సియన్ లూంగ్ మూడో ప్రధానిగా 2024 ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేశారు. 70 ఏళ్లు దాటిన తర్వాత పదవి నుంచి వైదొలుగుతారని 2012లోనే ప్రకటించారు. అయితే కరోనా పరిస్థితులు, తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ప్రధాని ఎంపికలో ఆలస్యమైంది. పాలక పక్షమైన పీపుల్స్ యాక్షన్ పార్టీ రాజకీయ వారసత్వంలో భాగంగా ఇదివరకటి ఉప ప్రధాని హెంగ్ స్వీ కీట్ తదుపరి PM కావాల్సింది. అయితే తన వయసును కారణంగా చెబుతూ 2021లో ఆయన వైదొలిగారు. ఆఫ్ఘనిస్తాన్ లో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా సంభవించిన ఈ వర్షాల వల్ల పలు ఘటనలో 33 మంది మృతి చెందగా మరో 27 మంది తీవ్రంగా గాయపడినట్లు తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ వెల్లడించారు. రాజధాని కాబూల్ తో పాటు పలు ప్రావిన్స్లను ఆకస్మిక వరదలు ముంచెత్తాయని తెలిపారు. దాదాపు 200 పశువులు చనిపోగా 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యని చెప్పారు. అలాగే వరదల కారణంగా దాదాపు 800 హెక్టార్ల వ్యవసాయ భూమి, 85 కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్లు దెబ్బతిన్నాయి. పశ్చిమ ఫరా, హెరాత్, దక్షిణ జబుల్, కాందహార్ ప్రావిన్స్ లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఇంటర్నెట్ టెస్ట్ ఎలాన్ మస్క్ చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉద్యోగ కోతలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు 10% మందిని తొలగించాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 14,000 మందిపై ఈ ప్రభావం పడనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఎలాన్ మస్క్ లేఖ రాసినట్లు ఎలక్ట్రిక్ అనే వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ నాటికి టెస్లాలో 1.40 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో 10% అంటే దాదాపు 14,000 మందిని టెస్లా తొలగించనుంది. కొన్ని రోల్స్ లో డూప్లికేషన్ కారణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు మస్క్ తన లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం కంపెనీకి సేవలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో కొనసాగుతున్న వారు సవాళ్లకు సిద్ధమవ్వాలని సూచించారు. ఏ విభాగాల వారిని తొలగిస్తున్నది ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ నిలిపివేసినట్లు సమాచారం. IPL 2024లో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. బెంగళూరును వారి సొంత గడ్డపై 25 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 287 పరుగులతో IPL చరిత్రలో అత్యధిక స్కోర్ చేసింది. ఈ కొండంత లక్ష్య ఛేదనలో బెంగళూరు గట్టిగానే పోరాడింది. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్ 83, 35 బంతుల్లో 5 4లతో 7 6లతో అదరగొట్టాడు. వీరోచితంగా పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. డూప్లిసిస్ 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు. 7 4లు 4 6లు చేశాడు. విరాట్ కోహ్లీ 20 బంతులు 42 పరుగులు చేశాడు. 6 4లు 2 6లతో అదరగొట్టాడు. చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ 3 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. మయాంక్ మార్కండే 2, నటరాజన్ 1 వికెట్ తీశారు. విమానం ఎక్కాలనేది చాలా మంది కళ. చిన్నతనం నుంచి ఆకాశంలో విమానం వెళ్తుంటే భూమిపైన చూస్తూ ఎప్పటికైనా ఆ విమానంలో ఎక్కి ప్రయాణించాలని ఎంతో మంది ఊహల్లో విహరిస్తూ ఉంటారు. ఒకప్పుడు ధనికులు సంపన్నులకు మాత్రమే ఎక్కే అవకాశం ఉండే విమానాలు కొద్దిగా మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇక 150 రూపాయలకే విమాన టికెట్ ఇస్తున్నారంటే పేదలు కూడా ఎక్కేందుకు ఎగబడతారు. విమానం ఎక్కాలని కోరిక ఉన్నవారు డబ్బులు లేకున్నా ఎలాగోలా పోగేస్తారు. 150కి విమానం టికెట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? సామాన్యులు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే అనేక చర్యలు చేపట్టింది. దేశంలోని చిన్న నగరాలకు కూడా విమానాలు నడిపి వాటి సామాన్య ప్రజలకు కూడా ఫ్లైట్ ఎక్కించాలని కేంద్రం రకరకాల పథకాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోని దేశంలోని కొన్ని రూట్లలో కొన్ని విమానయాన సంస్థలు అతి తక్కువ ధరకే విమానాలు నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలోని అలయన్స్ ఎయిర్లైన్స్ 150కే విమాన టికెట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అస్సాంలోని లీలాబారి నుంచి తేజ్పూర్ నగరాల మధ్య అలయన్స్ ఎయిర్లైన్స్ కేవలం 150 రూపాయలకే అందిస్తోంది. లీలాబారి నుంచి తేజ్పూర్ నగరాల మధ్య 186 కిలోమీటర్ల దూరం ఉంది. ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లను మనసు దోచుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్నారు. అలాగే తమ పార్టీలోని అసంతృప్త నేతలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీలైతే ప్రముఖులను కూడా కలిసి వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్ కొణిదెల చిరంజీవిని కలిశారు. చిరంజీవిని కలిసి ఆయన మద్దతు కోరారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వేల్ నందు ఆర్ఆర్ ఆయుర్వేదం ఔషధాన్ని పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హరిణ పవన్ మరియు డాక్టర్ నరేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 నెలల పిల్లల నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు కూడా వేయొచ్చని అన్నారు. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే పిల్లల్లో రోగనిరోధక శక్తి, స్మరణ శక్తి, గ్రహణ శక్తి మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుందని, మేధాశక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతుందని, మేధాశక్తిని, సమగ్రమైన శరీర కాంతిని, బలాన్ని పెంపొందిస్తుందని, శారీరక మానసిక ఎదుగుదలకు సహాయపడుతుందని అన్నారు. నువ్వు చిన్నగా తెలుగు పెద్ద దర్శక భయపడుతున్నాడు. కార్డిస్తాం సరస్వతి శిశు మందిర్ పాఠశాల లోపల పిల్లల కోసం మెదక్ నుంచి ఆర్ఆర్ స్వర్ణామృత రాసిన వాళ్ళు ఒక దివ్యమైన ఔషధం పంపించడం జరిగింది. దీన్ని 6 నెలల పాప నుండి 16 సంవత్సరాల లోపు వయసున్న అందరి పిల్లలకు కూడా ఇది చేయవచ్చు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేసినట్టయితే ప్రభావవంతమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ నెల పుష్యమి
నక్షత్రం కావున 16వ తేదీ ఇక్కడున్న గజ్వెల్లో ఉన్నటువంటి అందరూ కూడా సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో వేస్తున్నటువంటి ఈ స్వర్ణామృత ప్రాశన చుక్కలు వేయించుకొని మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే దీన్ని మనకు సేవించినట్టయితే క్రానిక్ డిసీజ్ ఏదైతే ఇరిటేబిలిటీ కానీ, హైపర్ యాక్టివిటీ, తర్వాత ఆటిజం, దాంతోపాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, స్మరణ శక్తి, జ్ఞాపక శక్తి, దాంతోపాటు ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. శిశు మందిర్ గజ్వెల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు ఆర్ఆర్ స్వర్ణామృతము అనేటువంటి దివ్య ఔషధాన్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రతిఫలం అంటే ప్రభావం ఎలా ఉంటుంది అంటే, కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు హ్యూమినిటీ కోసం మనము తాపత్రయపడాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుండే భావి భారత పౌరులైనటువంటి ఈ చిన్నారుల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఈ ఔషధం చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హైపర్ యాక్టివిటీ, తర్వాత పిల్లలలో స్మరణ శక్తి, ధారణ శక్తి, జ్ఞాపక శక్తి పెంచడానికి, అంటే ఏదైనా సరే వాళ్ళు గుర్తుపెట్టుకున్నట్టుగా ఎవరు గుర్తుపెట్టుకోలేరు. అలాంటి పిల్లలలో కూడా డిసీజెస్ వస్తున్నాయి ఈ పొల్యూషన్ వల్ల. వాటిని అన్నింటినీ తట్టుకొని ఈ పిల్లలు బంగారు భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలి అంటే ఈ 2 చుక్కలు చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. కేవలం అంటే 90% మంచి చేస్తుంది. మంచి చేయకపోయినా ఏ పిల్లలకి దీనివల్ల చెడైతే జరగదు. కాబట్టి తల్లిదండ్రులు గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా ఈ 2 చుక్కల్ని వేయించవచ్చు. పోలియో చుక్కలు ఎంత ముఖ్యమో ఈ స్వర్ణామృతం చుక్కలు కూడా అంతే ముఖ్యం. తప్పకుండా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లలని అంటే ధారణ, స్మరణ, జ్ఞాపక శక్తి, శరీర దారుఢ్యం ఇవన్నీ కూడా మంచి రంగులో కూడా వస్తారంట పిల్లలు. ఇవి మేము డెమోలు చూసిన తర్వాత నమ్మిన తర్వాత మాత్రమే వేస్తున్నాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. తప్పకుండా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోగలరు. ఈ నెల రానటువంటి వాళ్ళు వచ్చే నెల ఆ కార్డులో డేట్ ఉంటుంది, దాని ప్రకారంగా అయినా సరే 21 నెలల పాటు 6 నెలల పిల్లల నుండి 16 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి పిల్లలకి ఫీవర్ ఉన్నప్పటికీ, జలుబు ఉన్నప్పటికీ, అమ్మాయిలైతే డేట్స్ వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం ఒక ఫిట్స్ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే దీనిని వాడకూడదు. మిగతా ఏ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దీన్ని ఉపయోగించవచ్చు. దీని ఫలం కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎమ్మిగనూరులో పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టారెడ్డి సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ కొయ్య నరసప్ప సుమారు 100 మంది అనుచరులతో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టారెడ్డికి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలు చాలా మంది చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇరవై 24వ వార్డు మాజీ కౌన్సిలర్ కోయ నరసప్ప గారు ఈరోజు వారి బృందంతో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు మా అందరి సమక్షంలో నజీర్ గారు, మరి రుద్రగౌడ్ అన్న, కార్పొరేషన్ చైర్మన్ మీ అందరికీ తెలుసు అన్న,
మరి మీ అందరూ ఈ సమక్షంలో ఇవాళ ఏదైతే జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకు ఈరోజు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారికి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే కావాలంటున్నారు. ఇలాంటి లీడర్స్ కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. బికాజ్ జగనన్న ప్రభుత్వంలో జరిగే సంక్షేమ పథకాలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఎటువంటి వివక్షత లేకుండా, ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఇవాళ ఒక రూలింగ్ అంటూ జగనన్న చేసిన ఈ 5 సంవత్సరాల పరిపాలనకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వైసీపీలో జాయిన్ అవుతున్నారు అంటే అర్థం చేసుకోండి. ఇవాళ మార్నింగ్ నుంచి పొద్దున్న నుంచి ఎంతోమంది చాలామంది టీడీపీ నుంచి వైసీపీలోకి వాళ్ళ మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి శుభ పరిణామం. మరి ఇంకా ప్రజలందరూ కూడా మేము వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న పరిపాలనకు ఇవన్నీ ఒక నిదర్శనం. ఇవన్నీ కూడా ఇదంతా కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. క్యాండిడేట్స్ గా కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఉడుమలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని కోట్ల జయసూరి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోట్ల గ్రామ సర్పంచ్ రాధమ్మ ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సమస్యలు ఉన్నాయి. ఇదే చాలా మీద మాట్లాడి చెప్పారు. మనం ముఖ్యంగా మహిళా సోదరిమణులు బాగా అర్థం చేసుకోవాలి. ఇందాక మా వెంకటస్వామి చెప్పినట్లు ఆడవాళ్లకు రావాల్సిన వడ్డీ దాదాపు మన ప్రాంతంలో 16,000 కోట్లు 16 కోట్లు రావాలి. డోన్లో 14 కోట్లు. మన డోన్లో 740 సభ్యుల్లో వాళ్ళు నెలలకు డబ్బు కడుతుంటే అందులో 8% వడ్డీ గవర్నమెంట్ కట్టాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. అది ఆ వడ్డీ కట్టకుండా మీతో కట్టించారు. పాపం అమ్మాయికి మీరు తెలియకుండా మోసపోయారు. మీకందరూ కలిసి కూడా మన డోన్లో 12 కోట్లు రావాలి. 750 మహిళలకు 12 కోట్లు రావాలి. అంటే మీ డబ్బు మీకు రావాలి. ఎంత దగాండి ఇది, ఎంత అన్యాయం ఇది.
రాష్ట్రం మొత్తం మీద 7,200 కోట్లు కొట్టేశాడు ఈయన. మహిళలతో అన్యాయంగా 7,200 కోట్లు కొట్టేశాడు. చిన్న విషయం కాదు అది. మీరు సంపాదించి కట్టుకున్న డబ్బులతో మీకు రావాల్సిన వడ్డీ రేట్ రాకుండా మొత్తం ఆయన కొట్టేసినట్టే ఎంత పాపాత్మ ఒకసారి రాసుకోండి. మళ్ళీ మీ మంత్రి ఏం చేస్తున్నాడు, ఫైనాన్స్ మంత్రి, ఆయన తెలిసి మోసం చేశాడు. నిన్న మొన్న మాకు బయటపడ్డది, ఇంకా చాలా బయటపడుతున్నాయి. రోజుకొక సమస్య మనం ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఎంక్వైరీ చేసి ఎవరితో దోషులు అది కంప్లీట్గా శిక్షిస్తాం. ఆడపిల్లలు కాపాడుతూ కూడా డబ్బు కట్టిస్తాం. మేము ఎవరైతే డబ్బు రావాలో మా ఆడపిల్లలకు 7,200 కోట్లు కట్టి తీర్థా కూడా మనం చేసుకుంటాం. దయచేసి ఒకసారి ఆలోచించే బాధ్యత ఎంత ఉంది. ఇంత అన్యాయం చేస్తుంటే ఇంకా రకరకాల అన్యాయం ఉన్నాయి, ఒకటే కాదు, అన్ని బయట తీస్తాం. ఒకటి బయట తీస్తాం మేము. అగ్రికల్చర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, అన్ని బయట తీస్తాం. దయచేసి ఒకసారి ఆలోచించుకో కోరుకుంటున్నా. ఇలాగే యాంకర్ అండ్ ఆర్టిస్ట్ కళను నేర్చుకుంటే ఎంతో గౌరవ ఆదరాభిమానాలు ఆనాడు ఉండేవని, సమాజంలో మహోన్నత గౌరవం ఆ రోజుల్లో దక్కేదని, ప్రస్తుతం కాలక్రమేణా ఎందరో మహోన్నత చిత్రకారులు మనకు దూరం అవుతున్నారని, చిత్రకళకు ఆదరణ తగ్గిపోయిందని, లేటెస్ట్ డిజిటల్ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా ఎన్నో చిత్ర రూపాలను సృష్టిస్తున్నారని అన్నారు. ప్రపంచ కళా దినోత్సవం ఏప్రిల్ 15న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారని, సృజనాత్మకతపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవం నిర్ణయించింది. ఇటలీకి చెందిన చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవంగా ప్రకటించారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెయింటర్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పరిమి రామకృష్ణ అన్నారు. ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా చిత్ర కళాకారులను ఆదరించే ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఎంతో మంది మహోన్నతమైన కళాకారులు ఉన్నారని, వారి జీవన ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని, చిత్ర కళాకారులను, ఆర్టిస్ట్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చిత్ర కళాకారులను ఆర్టిస్ట్ కన్మరుగు కాకుండా ప్రభుత్వాలు ముందుకొచ్చి జీవనోపాధి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఊపిరినంత కాలం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం కోసం పోరాడతారని పరిమి రామకృష్ణ అన్నారు. వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా చిత్రకారులకు, చిత్రకళా అభిమానులకు అందరికీ కూడా మా భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మన పూర్వీకులను అందరినీ కూడా చిత్రకారులని మననం చేసుకోవాల్సిన ఈరోజు తప్పనిసరిగా అందరూ మననం చేసుకోవాలి. అలాగే చిత్రకళలో ముఖ్యులైనటువంటి దావిన్సీ గారు 1500వ శతాబ్దంలో మొదలుపెట్టి ఒక బొమ్మని 1550లో మొదలుపెట్టి 1553లో పూర్తి చేశాడు మోనాలిసా బొమ్మని. ఆ బొమ్మకి చాలామంది విమర్శకులు సైతం ఆశ్చర్యచకితులు చేసింది. ఆ ముఖ కవళికలు చాలామంది ఎన్ని అర్థాలు ఉన్నాయో కూడా వివరించి చెప్పడం జరిగింది ఆనాటి ఈ కళాఖండాన్ని చూసి. ఆయన దావిన్సీ 1400 శతాబ్దంలో 1472లో జన్మించారు. ఆయన 18 ఏళ్ల పాటు శిష్యార్కం చేసి వరల్డ్ ఆర్ట్ బుక్లో పేరు నమోదు చేసుకోవటం కూడా ఆయన జరిగింది. అటువంటి మహానుభావుల్ని ఈరోజు ఆర్ట్ డే సందర్భంగా మనం స్మరించుకోవటం ఎంతైనా స్ఫూర్తిదాయకం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము భీమవరం పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అందరం కూడా సమావేశమై దావిన్సీకి శుభాకాంక్షలు, అలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు కూడా ఆర్టిస్టులకి, కళాభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు పరిమి రామకృష్ణ, భీమవరం. ఈరోజు స్మరణకి తెచ్చుకోవడం జరిగింది ముఖ్య కళాకారులందరినీ కూడా. ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రంగంలో చాలా ఒడిదుడుకులు భరిస్తూ చిత్రకారులు జీవనం సాగిస్తున్నారు. ఈ ఏప్రిల్ 14 దినం అనగా 1572 ఏప్రిల్ 15న దావిన్సీ జన్మించాడు కాబట్టి ఆ రోజున వరల్డ్ బుక్లో చిత్రకారుడిగా నమోదు చేసుకోవడం దావిన్సీ జరిగింది. కాబట్టి ఈరోజు ఏప్రిల్ 15 మనం వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. చిత్రకళలో ఎన్ని ఇబ్బందులున్నా ఇదివరకు పూర్వం మహారాజుల కాలం నుంచి చిత్రకళకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అలాగే గౌరవం, ఆదరణ అంతా లభించేది. పెరుగుతున్న టెక్నాలజీ వల్ల చిత్రకళలోని
చిత్రకారులకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పటికీ టాలెంట్ ఉన్న చిత్రకారులకి బాగానే ఉంది. కానీ ప్రభుత్వ పరంగా చిత్రకారులను ఆదుకుంటే ఇంకా చిత్రకళ రంగంలో ఎన్నో కొత్త పుంతలు తొక్కడానికి చిత్రకారులకు ఆస్కారం ఉంటుంది. ఒడిదుడుకులు పడుతున్న ఈ చిత్రకళకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కోరుకుంటూ ఈ కళ అంతరించిపోకుండా చేసే బాధ్యత ప్రభుత్వాందే. అందుకని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ కూడా చట్టాల్లో మార్పులు తెచ్చైనా సరే కళాకారులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. పంచకర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులు కాకిబాబు ప్రోత్సాహంతో సుమారు 400 మందితో జన సైనికులతో జనసేన పార్టీలోకి నక్కాశ్రీలు చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం ఎంతైనా కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, పార్టీ కోసం ఎంతైనా శ్రమిస్తామని, పవన్ కళ్యాణ్ ఆశయాలను మా గ్రామంలో కూడా నిలబెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. జన సైనికులు పేరు పేరు శివకుమార్ రావాలి. పేరు పేరు అందరూ పిలుస్తారు. ముందుకు వచ్చి మండవాళ్ళు వేసుకోవాల్సిందిగా వచ్చాను. కృష్ణబాబు ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.